నాకెందుకో వాడు కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకేం డౌట్ రాలేదా? నాకు ఫస్ట్ డేనే డౌట్ వచ్చింది. ఆడు ఆకాశాన్ని చూసి చీర్స్ కొట్టాడు. తేడా, ఖచ్చితంగా తేడా. అది కాదు, వాడికి రెస్టారెంట్ కావాలి. అందుకే ఈ లాస్ అని లోన్ అని ఇవన్నీ చెప్పి మనల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అబ్ క్యా కరే? యాక్చువల్గా కొంచెం రీడిజైన్ చేసి కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్, సూపర్, చేసే. ఏంటి చేసేది? అరే, ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నీకన్నా బాగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు? ఓన్లీ యూ. ఇప్పుడు నేను రెడీగా లేను చేయడానికి. ఇంకెప్పుడు రెడీగా ఉంటావు? ముహూర్తం పెట్టాలా? మన కోసం ఏది రెడీగా ఉండదు, మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. అబ్బా విక్కీ, సూపర్ రా, నువ్వు సూపర్ రా. ఇవే తగ్గించుకుంటే బెటర్. హలో, పైగా ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వో నేనో కాదు, మరి ఇంకెవరు? బాస్. సార్ పిలిచారా? ద బిగ్ బాస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈఎల్ పట్టుకుంటే సుభద్రకు లైఫ్ ఇద్దాం, ఈఎల్ పట్టుకుంటే జోసెఫ్ గార్డ్కి రెస్టారెంట్ రాసిద్దాం. యూ డిసైడ్ బాస్, ఏం పట్టుకుంటావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళు కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. Catch. It's all right. Here, Kushi. వాడికి 4 రోజులు అయింది గ్యాస్ బుక్ చేయమని చెప్పి, లోపల గ్యాస్ అయిపోయింది. Cheers రా. అసలు నువ్వు నేను కలిసి తాగితేనే కదరా సెలబ్రేషన్. రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడి, ఒక్కసారి కూడా ఎత్తావాడిని కాదు. అది నాకు అవసరం ఉంటే తప్పితే. అయినా నువ్వేంట్రా, జాబ్, ఖుషి, రెస్టారెంట్, ఫ్యామిలీ ఇవన్నీ పెట్టుకుని కూడా నేను అలా గుర్తొచ్చానురా. అసలు ఖుషిగా నేనలా చూసుకుంటా అనుకున్నారా? టైం అయింది, తాగింది చాలు, పదా. ఈ రెస్పాన్సిబిలిటీ వద్దని నేను చాలాసార్లు పారిపోతా అనుకున్నా. ఎప్పుడైతే శాంతి కూడా నన్ను నమ్మిందని తెలిసిందో. రే, లేట్ అయింది, పదరా. డిస్టర్బ్ చేయకరా, నువ్వు వెళ్ళు. నువ్వు ఎమోషన్ అయితే దరిద్రంగా ఉంటే. రే, ఖుషిగా నువ్వు అలవాటు పడిపోయారా? సుభద్రతో 4 తిట్లు తినపోతే రోజు గడవట్లా. ఏం అమ్మాయిరా. మేడం, రెస్టారెంట్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఖుషిని యామిని మేడం తీసుకెళ్లారు. అవును, చెప్పింది నాకు. ఓ ఓకే ఓకే. ఈ మెనూ చాలా టిపికల్ గా ఉంది. దీని మీద ఒక సెగ్మెంట్ కూడా ఇవ్వాలి. విక్రమ్ ఇక్కడ 4 నెలలేంట్రా, లైఫ్ లాంగ్ నేను సుభద్ర కలిసి ఖుషిగా చూసుకుంటాం. రే రే, మీ ఇద్దరు కలిసి వెళ్ళారా? ఏమవుతుందిరా, చూసుకుంటాం. ఎక్కువైనట్టుంది. ఏ విక్రమ్, చాలు. కుదురుతుంది. వీడు కిడ్నాప్ చేస్తేనే కదరా మేమిద్దరం కలిసి కాపాడాల్సి వచ్చింది. రెస్టారెంట్ మీద కన్నేసాడు. ఇద్దరం కలిసి కదరా సెట్ చేసింది. గ్యాస్ లీక్ చేసింది వీడు. మీ ఇద్దరు కలిసి ఉండబట్టే కదరా ఖుషిగా కాపాడగలను. తన పూర్తిగా అర్థమైపోయిందిరా.
తప్పు చేస్తే తిడుతుంది, పడతా. బాధ్యత లేదని అరుస్తుంది, భరిస్తా. ఇంకా అరిచిందనుకో, 2 పెగ్లేసి పడుకుంటా. మీ ఇద్దరం పర్ఫెక్ట్ కాంబినేషన్ రా. అర్థం కాలా? చూడు, ఇదిగో ఈ బాటిల్ మనం, తను సుభద్ర, ఇది ఖుషి. చూసా, ఇది మా ఫ్యామిలీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్, లవ్ రా. లవ్? అయినా నీకు చెప్పడం ఏంటి? తనకే చెప్తా, తనకే చెప్తా, తనకే చెప్తా. ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. కరెక్ట్ టైంకి వచ్చావు, చెప్పేస్తా. ఇది ఖుషి, ఇది నువ్వు, ఇది ఇదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? తెలుసా? నీ కోపాన్ని, తిక్కని, మెంటల్ని క్యూట్ గా ఫీల్ అయ్యాడు. మాట్లాడుతున్నా కదా. నీ సైకోయిజం తో తిక్క తిక్కగా అరిస్తే, అరే కీర్వాణి రాగంలా ఎంత హాయిగా ఉందని ఫీల్ అయ్యేవాడు కావాలి. వాడు రైటే అయినా, నువ్వు రాంగే అయినా, నువ్వు చెప్పిందే శాసనం అని జై మహేష్ కాదు, జై సుభద్ర అనేవాడు కావాలి. అలాంటోడు దొరుకుతాడు. ఆడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అదెవరో చెప్పు. మై ఫియాన్సీ ఆ? కార్తిక్.